నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుండి నెల్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడగా ముగ్గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాల గురించి ఎస్ఐ రాజేష్, సీఐ గంగాధర్లను అడిగి తెలుసుకున్నారు. కోలగట్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులు డ్రైవర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ రాత్రి సమయంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తు కలిగితే వెంటనే వాహనాన్ని పక్కన ఆపుకుని విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు డిమ్ అండ్ డిప్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దగ్గర ఆర్టీసీ బస్సు ఒక బండిని ఓవర్టేక్ చేయబోయి సైడ్ పడిపోయింది. అందులో 20 మంది అనంతపురం నుంచి నెల్లూరు బయలుదేరారు. అందులో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి స్మాల్ దెబ్బలు తగిలినాయి. అందువల్ల ఈ నైట్ పూట డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి మేము తెలియపరిచేదనగా కంపల్సరీ డిమ్ము డిప్పర్ కొట్టుకుంటూ, అలాగనే ఎక్కడన్నా నిద్ర వస్తే సైడ్ ఆపేసుకుని బండి నిద్రపోవాలి. అంతేగాని కొద్ది ముందుకు వెళ్దాం అని ఆలోచించొద్దు. నైట్ పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కుంట నుంచి ఈ యొక్క సంఘం వరకు ఎప్పుడు గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ పశువులు కానీ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయని ఇవన్నీ పాటిస్తూ నైట్ పూట మంచు ఉన్నదానికి సైడ్ ఆపేసేసుకొని నిద్రపోవాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.